Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ప్రస్తుతము సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తున్నామండి. సో ఈరోజుతోటి మనం సుప్రీంకోర్టు అనే అంశాన్ని కంప్లీట్ చేద్దామండి. సుప్రీంకోర్టుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇంతటితో ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. సో అభ్యర్థులు ఒక 4 డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసి మనం రెగ్యులర్ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ గ్రహణం ఏమిటి అని అడగడం జరిగిందండి. ఓకే, వన్స్ అగైన్ రిపీట్, గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ గ్రహణం అంటే వేటిని పరిగణిస్తాం అని అడుగుతారండి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ గ్రహణం అంటే అర్థం ఏంటంటే, మనం ఏ విధంగా అయితే చంద్రగ్రహణం అని ఇట్లా చెప్తూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా రాజ్యాంగం అనేది అమలులోకి రాకముందు ఏ చట్టాలైతే చేసి ఉన్నాయో ఆ చట్టాల గురించి చెప్పేదే రాజ్యాంగ గ్రహణం అండి. సింపుల్గా మన భాషలో తెలుసుకోవాలంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు చేయబడిన చట్టాలనే మనము రాజ్యాంగ గ్రహణం అని అంటాం. ఓకే, సో క్లియర్. నెక్స్ట్, భారత రాష్ట్రపతి 2012లో సుప్రీంకోర్టును ఏ విషయంలో న్యాయ సలహా కోరారు? చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మనం సుప్రీంకోర్టు అని చెప్పినప్పుడల్లా అదేవిధంగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకి అదేవిధంగా రాష్ట్రపతికి వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు మనం దీని గురించి వివరించడం జరిగింది. అదే ఏంటి, ఆర్టికల్ 143. ఓకే, సో రాష్ట్రపతి తను ఏదైనా న్యాయ సలహాను కోరాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టుని మనకు పొందుపరిచిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 143. ఇది మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామయ్యా అంటే కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. కెనడా రాజ్యాంగం నుంచి మనం తీసుకోవటం జరిగింది. అయితే భారత రాష్ట్రపతి 2012లో సుప్రీంకోర్టును ఏ విషయంలో న్యాయ సలహా కోరారంటే, ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు మన వాళ్ళు దాదాపుగా 15 సార్లు వీళ్ళు న్యాయ సలహాని కోరటం జరిగిందండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టుని 15 సార్లు ఇప్పటి వరకు జరిగిన అన్ని అంశాల్లో 1950 నుంచి కూడా. అంటే మనం లాస్ట్ టైం ఏమని చెప్పామండి, న్యాయ సమీక్ష అంటే సుప్రీంకోర్టు అధికారాలు చెప్పేటప్పుడు మనము న్యాయ సమీక్ష అధికారాలు చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే మీకు, ఫస్ట్ది ఢిల్లీ లాస్ యాక్ట్ అని, దాని తర్వాత బెరుబరి అని, తర్వాత కేరళ ఎడ్యుకేషన్ బిల్ అని, ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చామండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా వీటిల్లో ఇట్లా తీసుకున్న అన్ని అంశాల్లో 15వ అంశమే అది 2G స్పెక్ట్రమ్ అండి. 2G స్పెక్ట్రమ్ మీకు అందరికి తెలిసిన అంశమేనండి. ఇది చాలా తమిళనాడుకు సంబంధించిన మంత్రి కూడా బుక్ అవటం జరిగింది. దీంట్లో మీకు అందరికీ తెలుసు, కరుణానిధి యొక్క కొడుకు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో మనకి ఎగ్జామ్ పాయింట్లు ఏ విషయం అంటే, భారత రాష్ట్రపతి 2012లో సుప్రీంకోర్టును ఏ విషయంలో న్యాయ సలహా కోరారంటే 2G స్పెక్ట్రానికి సంబంధించిన అంశంలో ఇతను కోరడం జరిగింది. అది ఎన్నివాది అంటే 15వది. ఓకే, సో ఇదే అంశం వచ్చింది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. కెనడా రాజ్యాంగం నుంచి మనం న్యాయ సలహాని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షను భారత రాజ్యాంగ మౌలికాంశంగా ప్రకటించింది? జాగ్రత్త గమనించు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు భారత రాజ్యాంగం మౌలికాంశంగా ప్రకటించింది ఏదని అడగడం జరిగిందండి. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే ఆర్టికల్ 137 అని ఒకటి ఉంటుందండి. ఆర్టికల్ 137. ఈ ఆర్టికల్ 137 ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత లేక అటువంటి కేసే మళ్ళీ అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అటువంటి అంశం వచ్చినప్పుడు తన తీర్పుని ఆ కేసులో ఇచ్చిన తీర్పుని చేంజ్ చేసుకొని అంటే పునః సమీక్షించుకొని ఆ కేసుకు వేరే రకంగా తీర్పుని ఇవ్వచ్చండి. చెప్దాం. ఆర్టికల్ 137 అప్పుడు దాని గురించి మనం క్లియర్గా వివరించుకుందాము. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పామండి, గోలక్నాథ్ కేసులో ఏ అంశాలు అయితే చెప్పిందో ఆ తీర్పునికి చేంజ్ చేసుకుంటూ ఇక్కడ కేశవానంద భారతి కేసులో మనం మౌలికాంశంగా ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఈ గోలక్నాథ్ కేసు, ఈ బాలాజీ కేసు, మినర్వా మిల్స్ కేసు, కేశవానంద భారతి కేసు, ఇవన్నీ కూడా మనం ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు నేను వివరించానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ దీన్ని ఆర్టికల్ 13 క్లాస్ని చూడండి, మీకు క్లియర్గా దీనికి ఆన్సర్ అక్కడే మీకు దొరుకుతుందండి ఆర్టికల్ 13లో. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష సిద్ధాంతం అనేది దేని ద్వారా వస్తుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏ
రాయబడింది, అంటే రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే ఒక ఓడుని రాయబడిందని దీని అర్థం, లేదా బలపరచబడింది, లేదా ఆపాదించబడింది, లేదా వ్యతిరేకించబడింది. మీకు ఆల్రెడీ నేను ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు చాలా వివరంగా చెప్పానండి. ఆర్టికల్ 13లో మనం ఏం చెప్పామంటే, భారతదేశంలో ఆర్టికల్ 13 అనేది మనం న్యాయ సమీక్ష అధికారం పొందేది ఉంటుంది, కానీ న్యాయ సమీక్ష అధికారం అనేది కంప్లీట్గా అక్కడ రాసి లేదని మనం చాలాసార్లు వివరించామండి. సో అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ మన యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అనేవి, దాని యొక్క ఆర్టికల్స్ ప్రతిబింబం అనేవి మనకి న్యాయ సమీక్ష రకంగా కనపడుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆపాదించబడింది. అంటే యాక్చువల్గా దాంట్లో రాసి లేదు, బట్ వీటి యొక్క ప్రతిబింబం అనేది మనం న్యాయ సమీక్ష అధికారంలాగా చెప్తాం. అదేంటంటే ఆర్టికల్ 13. ఓకే, సో ఇవి అభ్యర్థులు అడిగిన క్వశ్చన్స్ అన్ని. ఓకే, సో మనం వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు క్లాస్లో మనం ఆర్టికల్ 124 నుంచి 147 వరకు కొన్ని ఇంపార్టెంట్ అయిన అంశాలు చెప్తాం, కాబట్టి ఇవన్నీ మీకు రిపీట్ అవుతాయండి. ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ రఫ్ చేసేద్దామండి, అంత అవసరం లేదు. ఓకే, సో మనం ఈరోజు సుప్రీంకోర్టులకు సంబంధించిన ఆ ఆర్టికల్స్ ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేద్దామండి, అన్నీ అవసరం లేదు. సో ఆల్రెడీ మనం ఆర్టికల్ 124 కంప్లీట్ చేయడం జరిగింది. సో 125, ఆర్టికల్ 125 ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి వివరించడం జరుగుతుందండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు. ఓకే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వేతనాల గురించి ఇది వివరించడం జరుగుతుందండి. ఒకసారిగా చూసుకుంటే ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు అనేది మనకి పార్లమెంట్ అనేది ఆల్రెడీ ఒక శాసనం చేసి ఉంటుందండి. ఆ పార్లమెంటు ఏదైతే శాసనం చేసిందో ఆ శాసనంలో చెప్పినటువంటి, అంటే నిర్ణయించినటువంటి వేతనాలే ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్త గుర్తుంచుకో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు పార్లమెంటు చట్టం ద్వారా మనం చట్టం అనేది శాసనం అంటాం కదండి. ఓకే, సో పార్లమెంటు ఏదైనా ఒక శాసనం చేసి ఆ శాసనంలో ఎటువంటి వీళ్ళ యొక్క జీతభత్యాలు నిర్ణయించబడినవో దానికి అనుగుణంగానే వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే షెడ్యూల్ 2లో వీళ్ళకి ఎటువంటి వేతనాలు అయితే ప్రకటించబడినవో అవి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన మీరు అవసరం లేదండి, జస్ట్ మనకు అర్థం అవటం కోసం చూసుకున్నాము. పార్లమెంటు శాసనం ద్వారా వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 2,80,000 రూపాయలు ప్రస్తుతం అతని యొక్క మంత్లీ శాలరీ అండి. అదే సుప్రీంకోర్టు యొక్క జడ్జి శాలరీ వచ్చి 2,50,000 అండి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, ఇది 2018 నుంచి తీసుకోవడం జరిగిందండి ఈ శాలరీస్ వీళ్ళకి. ఓకే, సో 2018 నుంచి ఇది తీసుకోవటం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పార్లమెంటు ఒక శాసనం చేసి వీళ్ళ యొక్క శాలరీస్ గురించి హైక్ అనేది, ఇంక్రిమెంట్స్ అనేది తీసుకోవడం 2018 నుంచి ఒక శాసనం చేసింది కాబట్టి దాని ప్రకారం వీళ్ళు యొక్క జీతభత్యాలు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ అంటే ఇక్కడ షెడ్యూల్ 2లో నిర్ణయించినటువంటి శాలరీస్ అనే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఒక శాసనం చేసేసి ఈ శాలరీ అని చెప్పడం జరిగిందండి. ఓకే, రైట్. అంటే 2,80,000 కంటే ముందు ఎంతో కొంత శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ అనేది ఆల్రెడీ షెడ్యూల్లో వీళ్ళు రాసి మళ్ళీ నెక్స్ట్ పార్లమెంటు శాసనం ద్వారా దీన్ని చేంజ్ చేస్తే అప్పటి వరకు కూడా, అంటే మళ్ళీ పార్లమెంటు శాసనం చేసి వీళ్ళకి 3 లక్షలు 4 లక్షలు చేసేదాకా కూడా వీళ్ళు షెడ్యూల్ 2లో ఈ యొక్క శాలరీని వీళ్ళు పొందుపరుస్తారు. కాబట్టి సో షెడ్యూల్ 2లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ వీళ్ళకి శాలరీగా ఇవ్వాలి. ఓకే, సో కన్ఫ్యూజ్ లాగా ఉన్న 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 126, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఓకే, సో మీరు ఇక్కడ డౌట్ రావచ్చండి, ఆర్టికల్ 125లో ఓన్లీ శాలరీ చెప్పే వదిలేశారని. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వీళ్ళ శాలరీ కానీ వీళ్ళ యొక్క పెన్షన్స్ కానీ
వీళ్ళ యొక్క పెన్షన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ శాలరీ పెన్షన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తారయ్యా అంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళ యొక్క సెలవులు కానీ వీళ్ళకి సంబంధించిన మిగతా అన్ని అంశాలు కూడా ఆర్టికల్ 125లోనే వీళ్ళ గురించి వివరించడం జరుగుతుందండి. ఓకే, సో ఎగ్జామినర్ ఎక్కడ కూడా బిట్ అడగొచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు దేని నుంచి చెల్లించబడతాయంటే కేంద్ర సంఘటిత నిధి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పెన్షన్ దేని నుంచి చెల్లించబడుతుందంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి. ఓకే, సో క్లియర్. ఇంకింత మించి మీకు ఈ యొక్క ఆర్టికల్ 125లో బయట నుంచి వచ్చే బిట్ అయితే ఉండదండి. మీరు తెలుసుకోవాల్సిన 3 అంశాలు కూడా ఇవే. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 126 ఏంటంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అడహోక్ అంటే తాత్కాలికంగా వీళ్ళు నియమించే సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఒక 3 అంశాలు గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే పదవి ఖాళీ అయినప్పుడు లేదా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి అతను తాత్కాలికంగా ఆ యొక్క కోర్టుకి హాజరు కాలేనప్పుడు అంటే గైర్ హాజరైనప్పుడు లేదా ఇతర అంశాలలో అంటే అతను ఇంకా ఏమన్నా అంశాలు ఉంటాయి కదా, అతను హెల్త్ బాగా లేకుండా లేకుండా ఏనే అంశాలు కానీ. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా అతను ఆ సభకు అంటే సుప్రీంకోర్టుకు హాజరు కాలేనప్పుడు ఒక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించవలసి వస్తుంది. మనకి ఎగ్జామినర్ బిట్ అడుగుతారంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని అడుగుతారండి. ఓకే, సో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. అర్థమవుతుందండి? రాష్ట్రపతి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 127 ఇక్కడ మనం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పామండి. బట్ అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆ యొక్క సమావేశాలు జరపడం కోసం అంటే తగినంత మంది జడ్జిలు లేనప్పుడు, తగినంత మంది న్యాయమూర్తులు లేనప్పుడు అప్పుడు కూడా మనం అడహోక్గా తీసుకోవడం జరుగుతుందండి. అడహోక్ అంటే అర్థం ఏంటండి? అడహోక్ తాత్కాలికంగా. ఓకే, సో ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి కదండి, ఇక్కడ తాత్కాలిక న్యాయమూర్తి నియమించడం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి అంటే ఒకడే ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఒక 2, 3, 4 జడ్జిలు అవసరమే వస్తుంది. అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైనా సమావేశాలు పరిచేటప్పుడు లేదా ఆ సుప్రీంకోర్టులో ఒక కోరం సరిపోనప్పుడు, కోరం అంటే ఏంటంటే ఏదైనా ఒక సభ నిర్వహించాలంటే ఇంతమంది సభ్యులని ఉంటారు కదండి. అదేవిధంగా ఇక్కడ ఆ కోరం లేనప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక న్యాయమూర్తి నియామకం అనేది కొంచెం జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలి. ఎందుకంటే ఈ తాత్కాలిక న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమిస్తాడు, రాష్ట్రపతి నియమించడండి. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అపాయింట్మెంట్ చేసేది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బట్ కాకపోతే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందస్తు అనుమతి రాష్ట్రపతి దగ్గర నుంచి తీసుకోవాలి. ముందస్తు అనుమతి రాష్ట్రపతి నుండి తీసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ మాత్రం గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టులో జడ్జిలు అంటే జడ్జిని నియమించేటప్పుడు ఆ సమావేశానికి సరిపడే జడ్జిలు లేనప్పుడు తాత్కాలికంగా వీళ్ళు కొంతమంది న్యాయమూర్తులు నియమించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకుంటారయ్యా ఈ తాత్కాలిక న్యాయమూర్తులు అంటే ఏదైతే హైకోర్టు జడ్జిలు ఉంటారో ఆ హైకోర్టు జడ్జిల్ని కొంతకాలం అంటే దీనికి 10 years కూడా 2 years అండి. సో కొంతకాలం వరకు హైకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తాత్కాలిక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. అతన్ని నియమించే కంటే ముందే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అంశంలో మనం ఇక్కడ ఏమని చెప్పాము? ఏదైనా హైకోర్టుకు సంబంధించిన జడ్జిని మనం ఇక్కడ తాత్కాలిక న్యాయమూర్తిగా తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా తీసుకునేటప్పుడు అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల్లోనే ఒకరిని వీళ్ళు అడహోక్ సిజిఐగా తీసుకోవటం జరుగుతుంది. ఇవి 2 డిఫరెన్స్ మీకు గుర్తుండాలండి. ఓకే, ఆర్టికల్ 127 ఎవరండి? హైకోర్టు జడ్జిని వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 128. ఇది కొంచెం మీకు ఆర్టికల్ 128 చెప్పేటప్పుడు కొంచెం మీకు
ప్రీవియస్ క్లాస్ కానీ చూస్తుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ డౌట్ అనేది రైజ్ అవ్వాలండి. ఓకే, సో రాద్దాము. మీకు డౌట్ వస్తుందో రాదో చూద్దాము. సుప్రీంకోర్టు సమావేశాలలో పదవీ విరమణ చేసిన వారు హాజరు. మీరు కరెక్ట్గా కానీ ఆర్టికల్ 124 క్లాస్ 7 కానీ మీరు చదివి కానీ ఉంటే మీకు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అనేది రైజ్ అవ్వాలండి. మనం ఆర్టికల్ 124 క్లాస్ 7లో ఏమని చెప్పామండి? సుప్రీంకోర్టులో పనిచేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేదా సుప్రీంకోర్టులో పనిచేసిన న్యాయమూర్తులు కానీ భారతదేశ భూభాగంలో ఎక్కడా కూడా వాళ్ళు నెక్స్ట్ ఈ యొక్క దాన్ని ఏమంటారండి, కోర్టుల్లో వాళ్ళు పని చేయకూడదండి. ఓకే, అయితే ఇక్కడ ఆర్టికల్ 124(7) అదే చెప్తూ ఇక్కడ కొన్ని మినహాయింపులు ఏమి ఇచ్చారండి వీళ్ళకి. ఏదైతే ఎన్హెచ్ఆర్సీ ఉంటుందో ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమించవచ్చు. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయిన జడ్జిల్ని ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చని మనం చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఆర్టికల్ 124 క్లాస్ 7లోనే భారత భూభాగంలో ఏ కోర్టులో కూడా వీళ్ళు పని చేయకూడదని ఆర్టికల్ 124 క్లాస్ 7లో చెప్తూనే ఇక్కడ ఏమన్నారంటే ఆర్టికల్ 128లో సుప్రీంకోర్టు సమావేశాలలో పదవీ విరమణ చేసిన వారు హాజరు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 124 క్లాస్ 7ని అన్వయిస్తూనే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక సీరియస్ కేసు ఇప్పుడు కేశవానంద భారతి కేసే ఉందండి. ఆ కేశవానంద భారతి కేసులో ఎవరైతే జస్టిస్లు ఉన్నారో అంటే జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి కేసుల మీద అపారమైన అనుభవం అనేది ఉంటుంది. రైట్, సో అటువంటి కేసులు కానీ ఏవైనా వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా మనలాంటి వాళ్ళు లేకపోతే అప్పుడే నియమించబడిన వాళ్ళు తీసుకొని వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకునే కంటే అటువంటి విషయాలు వచ్చినప్పుడు సీనియర్గా ఎవరైతే వాటిని డీల్ చేశారో ఆ వ్యక్తులనే అటువంటి దాంట్లో టెంపరీగా కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మనకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా కంప్లీట్గా ఒక న్యాయం అనేది జరుగుతుందనే అంశంతో వీళ్ళు ఆర్టికల్ 128 తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఆర్టికల్ 124 క్లాస్ 7 కరెక్టే, ఆర్టికల్ 128 కూడా కరెక్ట్ అండి. ఆ యొక్క డిఫరెన్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క ఈ రిటైర్డ్ అయిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపారమైన అనుభవం ఉంటుంది కాబట్టి అటువంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ కండిషన్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క శాలరీ అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఓకే, రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు నిర్ణయిస్తాడు. బట్ ఇక్కడ మాత్రం రిమైనింగ్ టైంలో ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరైతే తాత్కాలికంగా పనిచేస్తున్నారో ఒరిజినల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏ పవర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇతనికి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ తాత్కాలిక న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో హైకోర్టు జడ్జిని తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిలో తాత్కాలికంగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించినా కూడా ఇక్కడ ఏవైతే సుప్రీంకోర్టు జడ్జికి ఎటువంటి అయితే అలవెన్స్లు కానీ వాళ్ళ శాలరీస్ కానీ ఎటువంటి యొక్క అధికారాలు ఉంటాయో ఆ అధికారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి తాత్కాలిక న్యాయమూర్తి కూడా. బట్ ఇక్కడ ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీ ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జికి ఎంత వస్తుందో అంత ఇవ్వరండి. ఓకే, సో రాష్ట్రపతి అభిష్టం మేరకు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఒకవేళ రిటైర్డ్ అయిన జడ్జిని వీళ్ళు మళ్ళీ ఆ యొక్క పదవిలో కంటే తాత్కాలికంగా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఒపీనియన్ తీసుకొని వీళ్ళు ఆ యొక్క పోస్ట్లోకి తీసుకోవాలండి. అంటే సార్ మాకు ఇదిగో ఈ కేసు ఉంది, ఈ కేసులో మీ యొక్క అనుభవం మాకు అవసరం ఉంది అని అతన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అతను ఒపీనియన్గా తీసుకొని అతను నేను వస్తాను సార్ అంటేనే అప్పుడే తీసుకోవాలి కానీ కండిషన్గా తీసుకోకూడదు, ఫోర్స్గా అతన్ని ఆ పోస్ట్లోకి తీసుకోకూడదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తగా గమనించు, ఒకవేళ హైకోర్టు జడ్జి మాత్రం నేను రాను సార్ దానికంటే కుదరదండి. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెబితే ఖచ్చితంగా ఫోర్స్ఫుల్గా అయినా సరే అతను హైకోర్టు జడ్జి కొన్ని రోజులు అట్లా ఆపేసి సో ఫస్ట్ సుప్రీంకోర్టుకి ఏదైతే వీళ్ళు తాత్కాలిక న్యాయమూర్తిగా తీసుకున్నారో ఆ పదవిని ఇతను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అడుగుతారు సార్ మీరు ఇక్కడ రండి అని అడుగుతారు, నాకు కుదరదన్నా కూడా తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించాల్సిందే. బట్ ఈ కండిషన్లోకి వచ్చేకి సార్ నాకు అంత ఓపిక లేదు, నాకు హెల్త్ బాగాలేదు, నేను రాలేనని చెప్తే ఇతన్ని ఫోర్స్గా దీంట్లోకి తీసుకునే అధికారం లేదు. ఓకే, సో ఇవి మనకి ఆర్టికల్ 128. ఓకే, సో
కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తానండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 125 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు. రెండే అంశాలు మీరు గుర్తుంచుకోండి. ఒకటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయిస్తుంది. ఓకే, సో ఈ పార్లమెంట్ శాసనం ద్వారా 2018 నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 2,80,000 శాలరీ, సుప్రీంకోర్టు జడ్జికి 2,50,000 ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ పార్లమెంటు శాసనం చేసే వరకు, అంటే వీళ్ళ శాలరీస్ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు చేసే వరకు సేమ్ ఈ శాలరీస్ అనేవి షెడ్యూల్ 2లో వీళ్ళు పొందుపరుస్తారు. ఓకే, నెక్స్ట్ పార్లమెంటు శాసనం చేసేదాకా కూడా ఇవే శాలరీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 126 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ ఆర్టికల్ 127 తాత్కాలిక న్యాయమూర్తి. ఆర్టికల్ 128 రిటైర్ అయిన వాళ్ళని కొన్ని కేసులు అంటే సంబంధించినప్పుడు వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. ఇది మనకు ఆర్టికల్ 128. ఓన్లీ నేను సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ మాత్రమే చెప్తానండి, అన్నీ అవసరం లేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధి. సారీ అండి, ప్రాథమిక అధికార పరిధి కాదు. ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఆల్రెడీ మనం సుప్రీంకోర్టు యొక్క అధికారాల్లో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి మనం క్లియర్గా వివరించామండి. అయినా కూడా ఒకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసులో ఒక అంశాన్ని పరిగణించినప్పుడు దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక రికార్డుగా చేసి అదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కంటే కింద హైకోర్టులో కానీ లేదా హైకోర్టు కంటే కింద సబార్డినేట్ కోర్టులో కానీ అటువంటి అంశాలు వచ్చినప్పుడు సో రిఫరెన్స్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీసుకొని వీళ్ళు అంటే ఆ ఫైల్స్ ఆ రికార్డ్స్ తీసుకొని వీళ్ళు అదే యొక్క తీర్పుని కింద కోర్టులకు ఇవ్వాల్సి వస్తుందండి. అదే మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 130 సుప్రీంకోర్టు యొక్క స్థానం. ఓకే, సుప్రీంకోర్టు యొక్క స్థానం అండి. సుప్రీంకోర్టు అనేది ఎక్కడుండనేది ఆర్టికల్ 130. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం ప్రకారం, జాగ్రత్త గుర్తుంచుకో, సుప్రీంకోర్టు ఉండే ప్లేసు రాజ్యాంగం ప్రకారం ఎక్కడ ఉండాలండి? అది న్యూఢిల్లీలో ఉండాలి. ఓకే, రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు అనేది న్యూఢిల్లీలో ఉండాలి. బట్ కాకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని, ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకొని మిగతా వేరే ప్లేసులు అయినా సరే ఈ యొక్క కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అనేది చూడవచ్చు. బట్ కాకపోతే సో ఇది జస్ట్ ఒక ఆప్షనల్గా చెప్పాలే కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేసే అవకాశం లేదండి. ఓకే, సో పెట్టదలుచుకుంటే పెట్టవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఓకే, సో అంతేగాని ఏ కోర్టు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా వెళ్ళి సార్ మేము ఈ ప్లేస్లో ఉన్నాము వేరే ప్లేస్లోని వీళ్ళు ఫోర్స్గా అడగడానికి వీలు లేదండి. జస్ట్ ఒక కండిషన్ మాత్రమే. అది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 130 అంటే సుప్రీంకోర్టు యొక్క స్థానం అనేది రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 131 ప్రాథమిక అధికార పరిధి. ఓకే, సో ఆర్టికల్ 131 కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామండి. ప్రాథమిక అధికార పరిధి అనేది మనం 3 కండిషన్స్ చెప్పాం, మీకు గుర్తుందో లేదో. ఫస్ట్ వన్ ఏంటండి, కేంద్రం కంప్లీట్గా ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు కేంద్రం ఒక సైడ్ ఉండి రిమైనింగ్ ఆ చట్టం నచ్చని రాష్ట్రాలన్నీ ఒక సైడు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే సెంట్రల్ ఒక సైడు వర్సెస్ రిమైనింగ్ స్టేట్స్ అండి. 1 స్టేట్ కానీ లేదా 2 కానీ 3 కానీ రిమైనింగ్ అన్ని స్టేట్స్ ఒక సైట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ సెంట్రల్ ప్లస్ 1 or 2 స్టేట్స్, సెంట్రల్ కానీ 1 or 2 స్టేట్స్ ఒకవైపు, రిమైనింగ్ స్టేట్స్ అన్నీ కూడా ఒకవైపు, లేదా ఒక స్టేటు ఇంకో వర్సెస్ ఇంకొక స్టేట్కి సంబంధించి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి నేను కంప్లీట్గా చెప్పట్లేదండి. ఇటువంటి ప్రాథమిక అధికార పరిధిలో ఉన్న అంశాల గురించి ఆర్టికల్ 131లో వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక అధికార పరిధి కిందకి రాని అంశాలు కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పామని ఒకసారి రీచెక్ చేసుకోండి ఆ క్లాస్ని. ఎందుకంటే అంతర్రాష్ట్రాలు అనేది స్టార్టింగ్లో స్టేట్కి సంబంధించినప్పుడు గొడవలు అనేది సుప్రీంకోర్టే డీల్ చేసేది. బట్ వీళ్ళు ఎప్పుడైతే పార్లమెంటు శాసనం ద్వారా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు సో ఆ అధికార పరిధి అనేది ఇక్కడ నుంచి తీసివేయడం జరిగింది. ఓకే, సో అటువంటి అంశాలు కానీ ఆ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వ్యవసాయం పెన్షన్లకు సంబంధించిన అంశం కానీ రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసుకున్న ఒప్పందాల గురించి కానీ అవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 132 మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పామండి, రాజ్యాంగంలో యొక్క అధికార పరిధి. ఆర్టికల్ 133 సివిల్కి సంబంధించిన అధికార పరిధి. ఆర్టికల్ 134
క్రిమినల్కి సంబంధించిన అధికార పరిధి ఆర్టికల్ 136. కొన్ని స్పెషల్ లీవ్ ఆఫ్ రికార్డ్స్ అప్పీల్స్లో మనం ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఆర్టికల్ 132 అప్పీల్స్ చెప్పామండి. అప్పీల్ యొక్క అధికార పరిధిలో ఆర్టికల్ 132, 133, 134, 136 గురించి మనం క్లియర్గా వివరించాము. చూడని వాళ్ళు ఉంటే అక్కడ చూడండి. ఇకపోతే ఆర్టికల్ 135. ఆర్టికల్ 135 అంటే ఏంటంటే ఇక్కడ ఫెడరల్ కోర్టు యొక్క అధికారాలు. ఫెడరల్ కోర్టు యొక్క అధికారాలు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మన భారతదేశంలో 1950 జాగ్రత్తగా గమనించు 28 జనవరి 1950 కంటే ముందు మనది ఫెడరల్ కోర్టుగా ఉందండి. 1950 జనవరి 28 నుంచి కూడా మనం సుప్రీంకోర్టు అని పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆర్టికల్ 133లో ఏవైతే మనం సివిల్ అంశాలు చెప్పామో, ఆర్టికల్ 134 ఏదైతే క్రిమినల్కి సంబంధించిన అంశాలు చెప్పామో, ఈ 133లో కానీ 134లో కానీ రాని అంశాలు ఏవైతే ఉంటే, అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు, జాగ్రత్తగా గమనించు, రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏవైతే ఫెడరల్ కోర్టుల్లో ఏవైతే అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలు అనేవి ఇటు సివిల్కి సంబంధించిన అంశాల్లో కవర్ అవ్వకుండా, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాల్లో కవర్ అవ్వకుండా ఉంటే అటువంటి అంశాలని ఫెడరల్ కోర్టులో ఏవైతే చెప్పారో దాని ప్రకారం వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఆర్టికల్ 135. ఆర్టికల్ 136 మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పామండి, స్పెషల్ లీవ్ అనమాట. ఇక్కడ ఏమన్నాం, ఆర్టికల్ 132 రాజ్యాంగానికి సంబంధించిన అంశంలో హైకోర్టు అనేది ఏదైనా ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు నచ్చని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా హైకోర్టు అనేది ఒక సర్టిఫై చేస్తేనే అక్కడ సుప్రీంకోర్టు అనేది తీసుకోవడం జరుగుతుంది. హైకోర్టు కానీ సర్టిఫై చేయకపోతే సుప్రీంకోర్టు తీసుకోదు. కానీ కొన్ని స్పెషల్ కండిషన్లో ఆర్టికల్ 136 ఏమని చెప్తుందంటే, హైకోర్టు కానీ అలా సర్టిఫికేట్ చేయకపోయినా కూడా మనం కానీ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 136 ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించవచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. బట్ ఎప్పుడైతే హైకోర్టు ఆర్టికల్ 132 ద్వారా సర్టిఫై చేసిందో అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. ఇది మనకి ఆర్టికల్ 136. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 137 పునఃసమీక్ష అధికారం. పునఃసమీక్ష అధికారం. ఓకే, సో ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టు, మనం ఇంతకుముందు ఫస్ట్లో మనం చెప్పిన 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో సుప్రీంకోర్టు అనేది ఏదైనా ఒక కేసులో ఏదైనా ఒక తీర్పు ఇచ్చినప్పుడు నెక్స్ట్ తను ఇచ్చిన తీర్పునే వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని పునఃసమీక్షించుకొని వేరొక తీర్పుని ఇవ్వటం జరుగుతుందండి. అదే మనకు ఆర్టికల్ 137. ఓకే, సో ఆర్టికల్ 138 వచ్చేసి సుప్రీంకోర్టుకు కొన్ని ప్రత్యేక అధికారం, అంటే యూనియన్ లిస్టు ఉంటాయి కదండి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, వీటికి సంబంధించిన అంశాలు అంత అవసరం లేదు, దాన్ని స్కిప్ చేసేద్దామండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 139. ఇది ఇంపార్టెంట్ అండి, పైన రాద్దామండి. ఇది మనకు ఓన్లీ ఇంపార్టెంట్ అయిన అంశాలే మనం ఇక్కడ నేను రాస్తున్నానండి, అన్నీ కూడా అవసరం లేదు మనకి. సో ఆర్టికల్ 139 సుప్రీంకోర్టుకు రిట్లు విషయంలో కొన్ని అధికారాలు పార్లమెంటు శాసనం ద్వారా ఇవ్వవచ్చు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. సుప్రీంకోర్టుకు రిట్ల విషయంలో కొన్ని అధికారాలు పార్లమెంటు శాసనం ద్వారా ఇవ్వవచ్చు అంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 32 క్లాస్ 2 ఏమని చెప్తుందండి? ఆర్టికల్ 32 క్లాస్ 2 ఏమని చెప్తుంది? ఎప్పుడైనా సరే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అప్పుడు సుప్రీంకోర్టు అనేవి ఒక 5 రిట్లను జారీ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఆ రిట్స్ ఏంటండి? హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, కోవరెంటో, మాండమాస్ అండ్ సెర్సియోరరీ. ఓకే, హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, కోవరెంటో, మాండమాస్, సెర్సియోరరీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 32 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే సుప్రీంకోర్టు ఈ రిట్స్ని ఇస్తుంది. అయితే
ఇక్కడ ఆర్టికల్ 139 ఏమని చెప్తుంది, సుప్రీంకోర్టుకు రిట్ల విషయంలో కొన్ని అధికారాలు పార్లమెంటు శాసనం ద్వారా ఇవ్వచ్చు. అంటే ఈ యొక్క డిఫరెన్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలండి. మనం ప్రీవియస్ అంశంలో సుప్రీంకోర్టు యొక్క అధికారాలు రిట్ల గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్పామంటే కేవలం సుప్రీంకోర్టు అనేది ప్రాథమిక అంశాలకు సంబంధించినప్పుడు ఈ 5 అంశాల్లోని మాత్రమే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాల్లో మాత్రమే రిట్లు జారీ చేస్తుంది, మిగతా విషయంలో రిట్లు జారీ చేయదు. బట్ హైకోర్టు మాత్రము ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అంటే ఈ యొక్క రిట్స్ను జారీ చేస్తూ మిగతా ఇతర అంశాల్లో కూడా హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకి రిట్లు జారీ చేసే దాంట్లో ఎక్కువ అధికారాలు ఉన్నాయని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మనం ఆల్రెడీ మీరు ఓన్లీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడే సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది అంటున్నారు. మళ్ళీ ఇదేంటి సార్ అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఎప్పుడు కూడా మనం ఆప్షన్ అనేది ఎప్పుడు కూడా ఎంచుకోవాలండి. బేసిక్గా ఆర్టికల్ 32 క్లాస్ 2 వరకు ఇది అనుగణిస్తూనే ఎప్పుడైతే కొన్ని స్పెషల్ కండిషన్స్ వస్తాయో ఆ సందర్భంలో మాత్రమే పార్లమెంట్ అనేది అటువంటి స్పెషల్ కేసెస్ విషయంలో రిట్లు జారీ చేసే అధికారం ఇవ్వటం జరిగింది. ఎగ్జామినర్ బిట్ ఆర్టికల్ 32 క్లాస్ 2 మీద అడుగుతున్నారా లేదా ఆర్టికల్ 139 మీద అడుగుతున్నారా దాన్ని చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యామంటే బిట్ ఎగిరిపోతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఏమని చెప్పామండి, ఆర్టికల్ 124 క్లాస్ 7లో ఏమని చెప్పాము, మనం సుప్రీంకోర్టుగా రిటైర్డ్ అయిన జడ్జిలు ఎక్కడ కూడా పని చేయొద్దని చెప్తూనే మనం దానికి ప్రీవియస్గా ఇంకోటి ఏమని చెప్పామండి, పదవీ విరమణ చేసిన ఆ న్యాయమూర్తులను తాత్కాలికంగా వాళ్ళ యొక్క సీనియారిటీని ఉపయోగించుకునే సందర్భంలో కూడా ఆర్టికల్స్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు ముక్కుసూటిగా ఓన్లీ ఆర్టికల్ 124 క్లాస్ 7 గుర్తుపెట్టుకుంటే మీకు బిట్లు అనేవి పోతాయండి. ఓకే, ఇది మనకి ఆర్టికల్ 139. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ చెప్పుకుంటే ఆర్టికల్ 143. ఓకే, న్యాయ సలహా కోరే అంశంలో రాష్ట్రపతికి గల అధికారం. సుప్రీంకోర్టు నుండి సలహా కోరే అధికారం ఎవరికండి, రాష్ట్రపతి. ఇక్కడ ఒక్కటైతే మీరు గుర్తుంచుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే మీకు అవసరమో అవి మాత్రం రాజ్యాంగంలో ఎలా రాశారో అవే నేను ఇక్కడ రాస్తున్నానండి. బట్ కొన్నిసార్లు అక్కడ ఉన్న వర్డ్స్ అనేవి మనకు అర్థం కానప్పుడు వాటిని అన్వయించుకోవడం కోసం మనకు అర్థమయ్యే భాషలో కొన్నిట్లా తర్జామా చేసి రాయవలసి వస్తుందండి. అదైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ అర్థం అవ్వాలి, కానీ సేమ్ అయ్యే వర్డ్స్ మనం రాజ్యాంగంలో వాడిన వర్డ్సే మనం యూజ్ చేస్తే మీకు పాలిటీ అనేది ఎప్పటికీ అర్థం కాదండి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పామండి, ఈ యొక్క న్యాయ సలహా కోరే అధికారం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవటం జరిగింది. ఇది ఆర్టికల్ 143. ఓకే, ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయండి, 15 సార్లు వీళ్ళు న్యాయ సలహా కోరటం జరిగింది. అది కూడా ఎలా అండి, న్యాయ సలహా కోరటం అంటే డైరెక్ట్గా సిజేఐని పిలిచి నాకు ఇది డౌట్ ఉంది చెప్పడం అనేది కాదండి. ఏదైనా ఒక అంశానికి సంబంధించినప్పుడు రాష్ట్రపతి సలహా కోరటం అంటే సేమ్ ఒక కేసుకు సంబంధించి ఎంతమంది అయితే జడ్జిలు ఉంటారో ఆ 5గురు నిర్ణయం ఏదైతే ఉంటుందో అలా తీసుకొని మెజారిటీ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ సభ్యులు వీళ్ళకి ఇక్కడ వివరించడం జరుగుతుందండి. ఓకే, ఇది మనకి టోటల్గా ఉన్న సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాల్లో ఇంపార్టెంట్ అయిన అంశాలు. అయితే ఇంకొకటి మిస్ అయిందండి, చూద్దాము. ఆర్టికల్ 125లో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతభత్యాలు చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ మిస్ అయిందండి. అదేంటంటే వీళ్ళు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు తప్ప అత్యవసర పరిస్థితి. ఓకే, బిట్ ఎలా అడుగుతారంటే ఏ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు అనేవి తగ్గించబడతాయని అడుగుతాడండి. ఓకే, ఆ వచ్చే అవకాశం కూడా మనం ఎందుకు వదులుకోవాలండి. ఇది ఒక్కటే మిస్ అయింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతభత్యాలు అనేది తగ్గించవచ్చు. ఆ ఒక్క కండిషన్ తప్ప రిమైనింగ్ ఏ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు అనేది తగ్గించే అధికారమే ఎవరికీ లేదండి. ఓకే, మీకు అక్కడ సుప్రీంకోర్టు తగ్గిస్తుందా, లేకపోతే పార్లమెంటు తగ్గిస్తుందా, లేకపోతే రాష్ట్రపతి తగ్గిస్తాడనే అంశాలు వస్తాయి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంతవరకు అయితే సుప్రీంకోర్టు మీద ఏ బిట్ అడిగినా కూడా మీరు చేసే అవకాశం ఉందండి. ఒకవేళ దీన్ని బియాండ్గా కానీ వెళ్తే ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ ఒక్కటి చూసుకొని చాలు, మీకు సుప్రీంకోర్టు మీద బిట్ బయటకు వెళ్ళే అవకాశమే లేదండి.
మీరు ఏ ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా సరే క్లాస్ను ఒకసారి రీచెక్ చేసుకొని చూడండి. ఈ క్లాస్ నుంచి బిట్టు బయటకు పోయే అవకాశమే లేదు. వాడు ఎంత అప్డేట్ అయినా ఇచ్చుకొని ఉండండి. ఓకే, సో మీకు ఇచ్చే ఆ యొక్క టాస్క్ ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకొని, మనము ఎన్హెచ్ఆర్సీ అని చెప్పాను చూడండి. ఎన్హెచ్ఆర్సీ, ఈ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి ఇక్కడ ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా ఎంతమంది అయితే చేశారో ఆ లిస్ట్ని మీరు తయారు చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అర్థం కాని వాళ్ళు గుర్తుంచుకోండి. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రిటైర్డ్ అయ్యి అంటే పదవి విరమణ చేసిన తర్వాత ఎన్హెచ్ఆర్సీకి ఎవరైతే చైర్మన్గా చేశారో వాళ్ళ యొక్క ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని లిస్ట్ తయారు చేసుకోండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో ఎంతమంది మన వాళ్ళు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ. ఓకే, సో ఇంటర్నేషనల్ జ్యుడిషియరీలో ఎంతమంది మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారో మనం తెలుసుకొని ఉండాలి. అందుకే మీకు ఆర్టికల్ 124 క్లాస్ 7లో క్లియర్గా చెప్పానండి. ఓకే, సో భారతదేశ భూభాగంలో తప్ప వీళ్ళు ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమించవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిల్ని ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్గా నియమించవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో వీళ్ళు అక్కడ కొన్ని రోజులు వర్క్ చేయొచ్చండి. రైట్, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో ఉన్నారనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మీరు తెలుసుకొని ఉండాలండి. ఏఎన్ రే గురించి కానీ, వైవి చంద్రచూడ్ గురించి కానీ, హెచ్ఆర్ ఖన్నా గురించి కానీ, మన యొక్క హెచ్జే కానియా గురించి కానీ, ప్రజెంట్ ఇప్పుడున్న ఎన్వి రమణ గురించి కానీ, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్. దీపక్ మిశ్రా మీకు ఆల్రెడీ చెప్పానండి. దీపక్ మిశ్రా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతని మీద వీళ్ళు అభిశంసన తీర్మానం పెట్టడానికి రాజ్యసభకి వెళ్ళారని చెప్పాను. ఓకే, సో వెంకయ్య నాయుడు అవసరం లేదని చెప్పడం ద్వారా అతను పక్క తోలుకోవడం జరిగింది. ఓకే, సో దీపక్ మిశ్రా గురించి కానీ, మన తెలుగు చీఫ్ జస్టిస్ మన తెలుగు వాడైన కోకా సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సో అతని గురించి కానీ, కోకా సుబ్బారావు గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏపీ హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. మొట్టమొదటగా మనకి గుంటూరులో పెట్టినప్పుడు ఎప్పుడైతే హైకోర్టు ఉందో అంటే ప్రత్యేక ఆంధ్ర కంటే ముందండి. ఓకే, సో అప్పుడు గుంటూరులో ఏ కోర్టు అయితే పెట్టాడో దానికి ఫస్ట్ వ్యక్తిగా కూడా అతను పనిచేయడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు ఇంపార్టెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో గట్టిగా ఒక 7 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరండి. ఓకే, అంటే మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇటువంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకొని ఉండాలి. ఓకే, సో అదేవిధంగా హిదయతుల్లా ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అతను చేయడం జరిగింది. ఓకే, సో ఆ హిదయతుల్లా గురించి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. రైట్, ఇంతకు మించి మీ యొక్క లిస్ట్ అవుట్ కానీ తయారు చేసుకుంటే సుప్రీంకోర్టు మీద మీరు నెక్స్ట్ రాబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే ఇంతకు మించి బిట్టు దాటే అవకాశమే లేదండి. ఓకే, సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రిమైనింగ్ ఏవైతే స్కిప్ అయ్యాయో 142 కానీ 145 కానీ 147 కానీ అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీరు చూసుకొని ఉండండి. ఓకే, సో ఇంతతో నేను సుప్రీంకోర్టు అనే అంశాన్ని క్లోజ్ చేస్తున్నానండి. ఇక మీకు మెయిన్గా చెప్పాల్సింది ఇక పార్లమెంటరీ కమిటీలు. ఇది మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయండి. దీనికోసం 1 అవర్ నేను చెప్పినా కూడా టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. సో ఏమేమి కమిటీలు ఉన్నాయి అవన్నీ ఏ టెక్స్ట్ బుక్లో మీరు రిఫర్ చేసినా కూడా మీకు దొరుకుతాయి. సో నేను ఎగ్జామ్ పాయింట్లో చెప్తున్నాను కాబట్టి పార్లమెంటరీ కమిటీలు నేనేం డిస్కస్ చేయనండి. అది డిస్కస్ అంటే చెప్పాల్సినంత అంశం ఉన్న టాపిక్ ఏం కాదు, బట్ కాకపోతే ఆ కమిటీలు ఏంటి అవన్నీ కూడా మీరు కొంచెం చూసుకొని ఉండండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం కాగ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.